వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా. ములుగులో రాష్ట్ర మంత్రి సీతక్క విలేకరుల సమావేశం. హన్మకొండ జిల్లా వాహనదారులకు హెచ్చరిక. మాడిఫైడ్ సైలెన్సర్లతో శబ్ద కాలుష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు. ట్రాఫిక్ డీసీపీ. సార్వత్రిక సమ్మెకు టీడబ్ల్యూజేఎఫ్ సంఘీభావం. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ట్రేడ్ యూనియన్లు జూలై 9న ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె సింగరేణిలో విజయవంతం కావడంతో సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఐక్యవేదిక నాయకులు గోదర్గన్ చౌరస్తాలో మానవహారం చేపట్టారు. సింగరేణి కార్మిక సంఘాలు జేఏసీలోని ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీ, జీకేఎస్, సిఐటియు, ఐఎఫ్టియు సంఘాల నాయకులు సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదికలోని ఐఎఫ్టియు, టీఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఏఐ, ఎఫ్టియు, టిఎస్యుఎస్, ఎస్జీకేఎస్ సంఘాల నాయకులు గోదర్గన్ చౌరస్తా వరకు చేరుకొని మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదించారు. స్లోగన్ చేయరా? నరేంద్ర మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 కోడులు తీసుకురావడానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా సింగరేణి కార్మికులందరూ కూడా 11 ఏరియాలలో స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని జయప్రదం చేశారు. జయప్రదం చేసిన కార్మికులందరికీ మా జేఏసీ పక్షాన ఏఐటీసీగా విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు మన గోదావరి కన్నీరు చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో పాల్గొన్నటువంటి కార్మికులకి, సోదరిమణులకి అందరికీ కూడా ఏఐటీసీ తరఫున, జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తాం. ఆనాడు రైతాంగం మీద మోపినటువంటి ఏదైతే 4 చట్టాలను రద్దు చేసుకున్నారో అదే స్ఫూర్తితో ఈరోజు కార్మిక వర్గం కూడా చైతన్యవంతంతో అనేక విప్లవ పోరాడినటువంటి ఈ కార్మిక వర్గం ఈరోజు సమ్మెను విజయవంతం చేసి దేశవ్యాప్తంగా నిరసన తెలిపినటువంటి సందర్భంగా కార్మిక వర్గానికి అందరికీ జేజేలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో మనం నిరసన తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏ పిలుపు అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలు పిలుపునిస్తాయో ఆ పిలుపు మేరకు మనం అంతా కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. 44 చట్టాలను మరి 4 కోట్ల మార్చాలంటే ఆనాడు రాజ్యసభలో బలం లేక మిగిపోయింది. మళ్ళీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ప్రవేశపెట్టి ఇవాళ కార్మిక వర్గాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఇవాళ 44 చట్టం 4 కోట్లుగా మార్చి కార్మిక వర్గానికి ఇవాళ కార్మిక సంఘాల ఉనికే లేకుండా, అసలు కార్మిక సంఘం పెట్టుకునే అవకాశం లేకుండా ఇవాళ ఏదైనా సమ్మె చేస్తే 5 లక్షల జుర్మానా, జైలు. భారతదేశంలోని 12 కార్మిక సంఘాలు ఒక్కటే జేఏసీగా ఇవాళ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నందుకు కార్మిక వర్గానికి, పర్మనెంట్ కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు, మరి అన్ని వర్గాల కార్మికులందరికీ, అవుట్సోర్సింగ్ కార్మికులకు జేఏసీ పక్షాన, ఐఎన్టీయూసీ పక్షాన మరి విప్లవ జేజేలు జరుపుతూ కార్మికులకు అండగా ఉన్న ఇలా కార్మిక సంఘాల హక్కులను తీసేసి వాళ్ళని లేకుండా ఎట్లా చేయాలనే ఒక దుర్బుద్ధితో ఇలా పారిశ్రామికవేత్తలకి 1000 కోట్లు, లక్షల కోట్ల రూపాయలు దేశం ప్రాపర్టీ అంతా కట్టబెడతా ఉన్నాడు. ఇలా ప్రజలందరికీ కూడా రకరకాల పన్నులతో ఇలా వేధిస్తూ ఉన్నాడు. కార్మిక వర్గానికి హక్కులు కడియడం, ఇలా రైతులకు చట్టాలు మార్చి ఇలా వీధిపాలు చేయడం, ఇలా ఏ ఒక్క వర్గం కూడా ఈ బీజేపీ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల ఎవరు కూడా సంతోషంగా లేరు.
ఇలా ఈ పిలిపే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం ఉపయోగపడుతుంది. కార్మిక వర్గం అంతా కూడా ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో నిరవధిక సమ్మెలు రైతుల్లాగా చేసి మన హక్కులు మన చట్టాలు కాపాడుకునేంతవరకు కూడా అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి జేఏసీ పక్షాన సిఐటి పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సింగరేణి కార్మిక వర్గం కాదు, దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పైన కాకుండా రైతాంగం పైన, ఆదివాసుల పైన ఇవాళ ఉక్కుపాదం మోపి ఆదివాసుల భూములను గుంజుకోవడం కోసం కార్మికులను ప్రజల ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను కూడా గుంజుకొని కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయడం కోసం మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతా ఉంది. ఆ కుట్రలు భగ్నంగా చేసే విధంగానే ఈరోజు కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొని చెంపపెట్టేలాగా మోడీ ప్రభుత్వానికి చూపెట్టింది. కనుక ఈ ఖబర్దార్ మోడీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఈ ప్రభుత్వ కార్మిక వర్గానికి ఏదైతే కార్మిక సంఘాలను కుదించే విధానాన్ని మీరు వెనక్కి తీసుకోవాలని ఐఎఫ్టియు తరఫున, జేఏసీ తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. క్షీరాభిషేకం రైతు నేస్తం ఆరోగ్యశ్రీ ప్రదాత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా ప్రముఖ న్యాయవాది సేవమూర్తి కొవ్వూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ముద్దాల తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన జయంతి వేడుకల రాజమండ్రి రూరల్ బొమ్మూరు గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, రూరల్ కోఆర్డినేటర్, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, మహిళా నేత డాక్టర్ అనసూరి పద్మలత, జేసీ ఇన్ఛార్జ్ నక్క రాజబాబు, జిల్లా కార్యదర్శి వెనుముతులని త్యాగరాజు చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. ముందుగా రాజశేఖర్ రెడ్డి నిలువెత్తు విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పూలమాల వేశారు. అనంతరం కేక్ కట్ చేసి వృద్ధులకు, వికలాంగులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. గురించి ఆరోగ్యశ్రీ కానీ, అన్నం పెట్టే రైతుకు ఉచిత విద్యుత్ కానీ, జలయజ్ఞం కానీ, దానితో పాటుగా పేద విద్యార్థుల కుటుంబాలు బాగుపడాలంటే విద్య కోసం ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆకలి తీర్చడానికి ₹2 బియ్యాన్ని పునరుద్ధరించడం కానీ, ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయినా ఆయన ఆశయ సాధన కోసం రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం, పాలించడం, తండ్రికి మించి 4 అడుగులు ముందుకు వెళ్ళి పాలన అందించినటువంటి నాయకత్వంలో మనం ఉన్నాం. ఇవాళ 76వ జయంతి సందర్భంగా సోదరుడు గొంజే శ్రీనివాస్ రెడ్డి గారు వారి పితృదేవ యొక్క పూర్ణ చంద్రబాబు గారు, చంద్రబాబు గారి యొక్క పేరు పైన వస్త్రదానం చేయడం, కేక్ కటింగ్ కానీ, రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసే కార్యక్రమాన్ని కానీ ఏర్పాటు చేసినందుకు వారికి, వారి టీం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు. జయంతి మా బెమ్మూరు గ్రామంలో మా గ్రామ కమిటీ, అలాగే మా గ్రామ కమిటీ పెద్దలందరి సమక్షంలో పెద్ద ఎత్తున నిర్వహించడం, కార్యక్రమానికి గొంజే శ్రీనివాస్ రెడ్డి గారు చీరలు పంపించడం, వారి ఆధ్వర్యంలో మా అందరి సమక్షంలో ఈరోజు రాజశేఖర గారి ఘన నివాళులర్పించడం చాలా సంతోషదాయకంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారికి, అలాగే అనసూరి పద్మనాభ గారికి, అలాగే అతిథి మహారాజులందరికీ, మరీ ముఖ్యంగా మా బెమ్మూరు గ్రామ పెద్దలు హృదయం నుంచి ఇప్పుడు ఉండి కార్యక్రమం విజయం చేసినందుకు మా బెమ్మూరు నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్. శ్రీశైలం హెలికాప్టర్లో నుంచి శ్రీశైలం ప్రాజెక్టును, నది ప్రవాహాలను, పరివారక ప్రాంతాన్ని పరిశీలించి తన సెల్ ఫోన్లో వీడియో తీసుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా వరంగల్ రంగసాయిపేట చౌరస్తాలో అమాలి బిల్డింగ్ వర్కర్స్ స్టీల్ అల్మార గుమస్తల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కార్మిక నేతలు మాలోత్ సాగర్, ముక్కెర రామస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా యజమానులకు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను తీసుకువచ్చి కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం ఎంతో పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తూ బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ 8 గంటల పని దినాలను తొలగిస్తూ 29 కార్మిక చట్టాలు ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను ఈరోజు 4 లేబర్ కోడ్లుగా తెచ్చి పెట్టుబడిదారులకు, యజమానులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చింది. ఈరోజు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను కనుక అమలు చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు బానిసత్వంలో నెట్టేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అదే కాదు, ఈరోజు బీజేపీని మొత్తం కార్మిక వర్గం దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికులకు వ్యతిరేకంగా 282 జీవో తీసుకొచ్చి ఈరోజు 10 గంటలు పనిచేయాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. ఈరోజు మీరు రోజు బీజేపీకి వ్యతిరేకంగా స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు, బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి మీరు కార్మికులకు వ్యతిరేకంగా ఎట్లా ఈ 282 జీవోను తీసుకొచ్చినారని ఈ సందర్భంగా కార్మికులు అడుగుతూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు కార్మికులందరూ కూడా మీకు ఓటేశారు, మిమ్మల్ని గెలిపించారు. మీరు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే ఈరోజు కార్మికులకు అమలు చేయాలి. 8 గంటల పని దినాలు అమలు చేయాలి. కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు అమలు చేయాలి. కాబట్టి అది మీరు 282 జీవోను తక్షణమే ఉపసంహరించుకొని కార్మికులందరికీ న్యాయం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఈ సమ్మెతోనైనా దేశవ్యాప్తంగా అన్ని రంగాల సంఘటిత రంగం, అసంఘటిత రంగం, హమాలీలు, గుమాస్తాలు, బిల్డింగ్ కార్మికులు, అదేవిధంగా అనేక రకాల కార్మికులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ధర్నాలకు చూసారా మీరు వెంబడే ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తక్షణమే 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 29 కార్మిక చట్టాలను అమలు చేసి ఈరోజు కనీస వేతనం నెలకు 26,000 వచ్చేటట్టు చూడాలి. 8 గంటల పని దినాలు అమలు చేయాలని సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు రంగసాయిపేట, వరంగల్ జిల్లాలోని రంగసాయిపేట ప్రాంతంలో పెద్ద ఎత్తున హమాలీలు, అదేవిధంగా బిల్డింగ్ కార్మికులు, గుమాస్తాలు వచ్చి ఈరోజు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయడం కోసం ఈ రంగసాయిపేట చౌరస్తాలో ధర్నా జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు అర్థం చేసుకొని కార్మికుల యొక్క హక్కులను కాపాడి కార్మికులకు రావాల్సినటువంటి వేతనాలు అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆల్షా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి. భద్రాచలం ఈవో రమాదేవిపై దాడి, స్పృహ తప్పిన ఈవో రమాదేవి. ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. భద్రాచలం రామాలయంకు చెందిన భూములు పురుషోత్తపట్నం ఆంధ్రప్రదేశ్లో కబ్జాకి గురవుతుండగా అడ్డుకున్న ఈవో రమాదేవి. గత కొద్ది రోజులుగా అక్రమదారులకి దేవాదాయ శాఖ ఉద్యోగుల మధ్య వాగ్వాదం. అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న దేవాదాయ శాఖ సిబ్బంది అక్రమదారుల దాడి.
హైదరాబాద్ రాజేంద్రనగర్లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా జేసీబీలతో అక్కడికి చేరుకున్న హైడ్రా వాహనాలకు అడ్డు తగిలిన స్థానికులు కూల్చివేతలు ఆపాలని డిమాండ్. హైడ్రా సిబ్బందికి స్థానికుల మధ్య వాగ్వాదం. अरे अन्ना इनका राय नरसिंह గోదార్ఖని సీతానగర్కు చెందిన పైడిపల్లి రమేష్ ఇంట్లో ప్రమాదవశత్తు గ్యాస్ సిలిండర్ నుండి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బుధవారం వంట చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ నుండి మంటలు చెలరేగి ఇంటిలోని సామాన్లు అన్ని దగ్నమయ్యాయి. ఇల్లంతా పొగతో నిండిపోయింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి రక్షణ చర్యలు చేపట్టారు. వంట చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ నుండి మంటలు వచ్చి ఇంటిలోని సామాగ్రి దగ్నమయ్యి ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు రమేష్ మీడియాకు తెలిపారు. అని చెప్తాను మా అమ్మ ఇప్పుడే 8 బండి అందరూ బయట గ్యాస్ ఉండి ఉంటుంది ఏదన్నా అయిందనుకో అయితే ఆ వేడి ఇళ్ళకి వచ్చింది కదా. వీళ్ళందరూ ఇంకేమైనా ఉండదు కూడా బాగా అన్న ఆ బట్టలని తీసే అన్న ఎందుకన్నా మంచిది గాలి మళ్ళీ అవన్నీ అట్నే అంటుకొని ఉన్నాయి. ఇంకా మంట ఉన్నది లోపల. రెండొకటేనా
డౌట్ ఏమైనా ఉంటే ఫోన్ చేస్తుంది. అన్నీ గ్యాస్ బంద్ చేసి వెళ్ళిపోయాను బయటికి. ఇంతకుముందే ఒక 10 నిమిషాలు అయితే బయటికి వెళ్ళి మా అమ్మ వచ్చింది. మా అమ్మ బయటికి వచ్చే వరకు మటన్ గ్యాస్ వల్ల లీకేజ్ అయింది అని గ్యాస్ లీకేజ్ అయింది. బంద్ చేసాము, లీకేజ్ అయిపోయింది గ్యాస్. దానివల్ల మొత్తం కొంత బాగా నష్టమైంది. మాకైతే చాలా నష్టమైంది. ఇల్లంతా నాశనం అయిపోయింది మొత్తం. కానీ లేకుండా ములుగులో రాష్ట్ర మంత్రి సీతక్క విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న ఒక మీడియా వాళ్ళకు బెదిరించినావు, మొన్న అంతకుముందు ఒక మీడియా ఆఫీస్ మీద దాడి చేసినావు. ఇది నీ దురంకారం. మా వాళ్ళు ఎవరైనా తెలిసి తెలియక తప్పు చేస్తే మేము సారీ చెప్తున్నాం. అక్కడక్కడ ఎవరైనా ఇళ్ల కోసం ఎవరైనా అగాత్యాలు పాల్పడితే ఎంక్వైరీ చేసి వాళ్ళని పార్టీ నుంచి కూడా బహిష్కరణ చేసిన నేను చేస్తా. మీకెందుకు ఆ దమ్ము లేదు? మరి మొన్న మహానీస్ మీద దాడి చేసిన వాళ్ళని ఎందుకు బహిష్కరించలేదు? ఇంకొక ఆఫీస్ మీద కూడా దాడి చేస్తాను నిన్న. మళ్ళీ ఎట్లా మాట్లాడలేదు? ఏబిఏనా ఎవరైనా ఇవాళ మా వాళ్ళు ఎవరైనా చేసినా మేము అంటున్నాం. ఈరోజు మీరేమో దుబాయ్లో అక్కడిక్కడ పెట్టుకొని ఛానల్లో పెట్టుకొని ఏదో అక్క తమ్ముడుకు నాకున్న రేవంత్ రెడ్డి గారికి ఏదో వైరుధ్యం అట. ఆదాని అంబానీల కోసం అట. ఆదాని అంబానీ ములుగులో ఎంత దుర్మార్గం అని ఇంత అబద్ధపు నీచపు ప్రచారాలతోటి ఏం సాధిస్తావు? నాశనం అయిపోతావు నువ్వు. అంతే, ఇంకా నేనేం చెప్పలేను. నాకు కుల బలము, ధన బలము, నా వెనక అన్నదమ్ముల బలం ఏం లేదు. నా నియోజకవర్గ ప్రజల బలమే ఉంది. నా దేవుడు సమ్మక్క సార్లమ్మ దయ ఉంది. అందుకని నా నోటి వాక్యం ఎలక్షన్ల ముందు కూడా మీ మిడతల దండ వచ్చినప్పుడు అరే నా ఎంబడి ఎందుకు పడుతున్నారా మీరు? నాశనం అయిపోతారన్న. తర్వాత ఇంకోటి ఏదో ఎక్కడో ఏదో ఒక ఫోన్ మా పిఏ చేసిన, అది ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళది. ఆంధ్ర గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడిక్కడ రాయబారాలు చేసిన ఆ లారీలో ఏదో మావాడు ఏదో ఫోన్ చేసిండని దాని మీద నన్ను మొత్తం ట్రోల్ చేస్తే ఆ రోజు దుఃఖంతో నేను అన్నా, నువ్వు నాశనం అయిపోతావని. 2 రోజులకే నీ కుటుంబంలో నుంచి పోయి జైల్లో పడి. అది నాది. అంతే, ఇంక అంతకంటే ఏం లేదు. చూసుకో వీడియోలన్నీ. ఒకరోజు గట్టిన ఇక్కడనే ఆ పార్టీ ఆఫీస్లో ఎలక్షన్ జరుగుతుండే చెప్పిన ఆ రోజు పడడానికి పోయి నువ్వు మధ్యలో బతికిపోయాను. ఇంతకంటే ఇంకోటి ఏం లేదు. కేటీఆర్, నువ్వు పెట్టుకుంటే నీ సమౌజ్జులతోటి నువ్వు పెట్టుకో, కానీ ఒక ఆడకూతులతో ఇంట్లో ఆడబిడ్డను ఓర్వైతే బయట ఆడబిడ్డల్ని ఎదుగనివైతే. నిన్న మా సీఎం చెప్తున్నాడు, ఎస్ ఆడబిడ్డల రాజ్యాన్ని తీసుకురావడం కోసం నేను అవసరం 60 సీట్లు ఇస్తా, గెలిపిస్తా అంటున్నావు. నీ ఇంట్లో ఆడబిడ్డనే నువ్వు రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినావని బాధపడుతూ టీవీలో ముందుకొచ్చి ఏడుస్తుంది. నా కన్నీళ్లతోటి నువ్వేం బాగుపడతావురా? నువ్వేం బాగుపడవు, నాశనం అయిపోతావు. హన్మకొండ జిల్లా వాహనదారులకు హెచ్చరిక. మాడిఫై లైసెన్సర్లతో శబ్ద కాలుష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు. వరంగల్ ట్రాఫిక్ డీసీపీ రాయల్ ప్రభాకర్ రావు హెచ్చరించారు. హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ క్రాస్ వద్ద శబ్ద కాలుష్యం చేస్తున్న దాదాపు 100 సైలెన్సర్లను రోడ్ ఫ్లోర్లతో ధ్వంసం చేసిన ట్రాఫిక్ పోలీసులు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు అని వరంగల్ ట్రాఫిక్ డీసీపీ రాయల్ ప్రభాకర్ అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా కూనుకుంట్ల రామన్న ఆధ్వర్యంలో ఆవుకు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున వెళ్లి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాటసాని రామరెడ్డి ఆదేశాల మేరకు ఆవుకు మండలంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసిన ఆవుకు వైఎస్ఆర్ నాయకులు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.